చూస్తున్నాం. ఓ కీచక ఉపాధ్యాయుడికి విద్యార్థుల తల్లిదండ్రులు దేహశుద్ధి చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. ఇల్లందులో ఓ టీచర్ విద్యార్థినులతో వికృత చేష్టలు చేస్తున్నట్లు చిన్నారులు చెబుతున్నారు. విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే అసభ్యకర ప్రవర్తన మాటలతో కీచకుడుగా తయారు కావడంతో విద్యార్థినులు వారి తల్లిదండ్రులకు చెప్పారు. గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కొన్ని రోజులుగా 9వ తరగతి విద్యార్థినులను ఉపాధ్యాయుడు రామ్దాస్ వేధిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు రామ్దాస్ కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. రూమ్ కి వస్తావా, నేను తీసుకెళ్తా, ఏమైనా అవసరం ఉందా, రండమ్మా నాతోనే అంటున్నారంట పిల్లలు. సార్ పేరు రామదాస్ లంబడాయన. పిల్లలు చెప్పారు సార్, పొద్దున్న ఫోన్ చేస్తే మేము వచ్చినాం. ఇక్కడ వచ్చేసరికి ఇట్లా పిల్లలు అందరూ ఏడుస్తున్నారు. 9th క్లాస్ పిల్లలు దారుణంగా ఏడుస్తున్నారు. అయితే ఈ రూమ్ మొత్తం ఎత్తుకుంటే దొరకడం లేదు. అయితే పైన ఉన్నాడు, అమ్మ నీకు దండం పెడతా అంటున్నాడు. ఎవరికి దండం పెట్టేదని నేనే గుంజుకొచ్చిన బయటికి. ఇప్పుడు పోలీస్కి అప్పు చెప్పినారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఇప్పటికే అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో గిరిజన ఆశ్రమ పాఠశాల ఉంది. ఆశ్రమ పాఠశాల చెందినటువంటి ఉపాధ్యాయుడు తాను మహిళా విద్యార్థి అంటే 9వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన పాటు వాళ్ళకు ఎప్పుడు చూసే సరే క్లాసు విద్యార్థులను కొద్దిగా వాళ్ళు ఒక్క బుద్ధితో చూడటంతో తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు పిల్లలు. మొత్తానికైతే మాత్రం ఆ ఘటనకు సంబంధించి తల్లిదండ్రులు ప్రతి వారానికి ఒకసారి వచ్చినా కానీ నెలలో 2-3 సార్లు పిల్లలు చూడడానికి వచ్చినా కూడా కనీసం వాళ్ళు కలవనిచ్చే విధంగా లేకుండా ఉండటంతో అనుమానం వచ్చింది తల్లిదండ్రులకు. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఒక్కసారిగా తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పిల్లలు కన్నీరు పెడుతున్న దానిపై ఏంది అని ఆరాధిస్తున్న తరుణంలో ఒకసారి కోపం వ్యక్తం చేస్తూ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయునిపై ఆయన చేసిన అకృత్యాలు మొత్తం కూడా బయటకు రావడంతో ఒక్కసారిగా దేహశుద్ధి చేసే ఘటన అయితే నెలకొని ఉంది. మరోవైపు మాత్రం ఇప్పటికే విద్యార్థి తల్లిదండ్రులు సదరు టీచర్ ను మొత్తానికైతే మాత్రం ఆయన పై పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లీట్ చేయడం కూడా జరిగింది. ఇది ఇలా ఉండగా ఇటీవల కాలంలో ఆశ్రమ పాఠశాలలో అదే ఇల్లందు పట్టణంలో కూడా 2-3 ఘటనలు కూడా ఇలాంటి వెలుగులోకి వచ్చే నేపథ్యం ఉండేది. అయినా సరే ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న సిబ్బంది తీరు మారకపోవడంతో పాటుగా మరోవైపున అక్కడ ఉన్న హాస్టల్ వార్డెన్ కూడా సకాలం అందుబాటులో లేకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనేది కూడా ఒక వివాదాలుగా తావిస్తాను కూడా ఆరోపణలు వినపడుతున్నాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి తాడేపల్లి మండలంలో జరిగినటువంటి ఈ ఘటన ఎలా జరుగుతుంది, అసలు ఎందుకు ఇలా జరిగిందనే దానిపై పూర్తిగా ఒకవైపున DWO కూడా ఎస్పీ DWO ఆఫీసర్ కూడా దాని మీద స్పందించిన నేపథ్యం ఉంది. దీనిపై ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా ఆరాధిస్తున్న నేపథ్యం ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. మంచిగా